ఆపుకోవడం ద్వారా కానీ ఇతర ఇతర సంస్థల ద్వారా కానీ జనానికి అంటే గార్మెంట్స్ యూనిట్లకి ఆర్డర్ ఇస్తూ వాళ్ళు కట్ చేసి ఇతర మహిళలందరూ కూడా కుట్టించుకుంటా జీవనోపాధి చేస్తున్నారు. రాష్ట్రంలో లక్షలాది మంది ప్రజల ఈ స్టిచ్చింగ్ వల్ల లక్షలాది మంది ప్రజల యొక్క ఈతి బాధలండి. ఆడవాళ్ళు మగవాళ్ళు నడకుండా కరెంటు బిల్లులు గుట్టుకొని కరెంటు బిల్లులు పిల్లలకి టోకెన్ మనీ అనేక విధాలైనటువంటి బాధలు మగవాళ్ళు నడకుండా తీర్చుకుంటూ వచ్చారు ఇప్పుడు దాకా. ఈ ఐదేళ్ళు గార్మెంట్ సర్వనాశనం అయిపోయినాయి. ఒక్క యూనిట్ కూడా పనిచేయట్లేదండి రాష్ట్రంలో. అన్ని క్లోజ్ చేశారు. మన లోకేష్ బాబు గారు పాదయాత్రలో దీన్ని అంతా అబ్జర్వ్ చేశారు. మా పార్టీ హయాంలో ఇది ఖచ్చితంగా లోకేష్ బాబు గారు మనకి ఈ ఆర్డర్ ఇస్తారని నమ్ముతున్నాము. ఇస్తే మళ్ళీ కూడా ఇదే గవర్నమెంట్ వస్తుందని కూడా ఆశిస్తున్నాము. ప్రజల ఈతి బాధలు తెచ్చాలి ముందు ఏ గవర్నమెంట్ అయినా కానీ. దానికి ముందుండేది మన నారా చంద్రబాబు నాయుడు గారు. అదే కోణంలో మళ్ళీ లోకేష్ బాబు గారు ఈ ఈతి బాధలు తెచ్చి ప్రజలను ఉద్ధరిస్తారని మేము ఆశిస్తున్నాం. మా పార్టీలో మేము గర్వంగా చెప్పుకుంటున్నాం. లోకేష్ బాబు గారు దీన్ని పూర్తిగా అబ్జర్వ్ చేశారు కాబట్టి మేము ఈ ఆర్డర్ అన్ని విధాల ఒక సంస్థ ద్వారా మాకు ఇస్తారని మేము సగర్వంగా చెప్పుకుంటున్నాము. గవర్నమెంట్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడిగా. అదేవిధంగా మళ్ళీ మేమంతా కూడా మా ఎమ్మెల్యేలు తీసుకొని లోకేష్ బాబు గారి దగ్గర ఎంపీలు తీసుకొని గెలిచిన వాళ్ళందరం తీసుకొని లోకేష్ బాబు దగ్గర కూర్చోబెట్టి మా బాధలు చెప్పుకొని మేము ఈ ఆర్డర్ని ఎట్టయినా సరే రాష్ట్ర ప్రజలందరూ కూడా అందే విధంగా మేము చూస్తామని మనం చేస్తాను. అంతే ఒక చిన్న మనమండి, జగన్మోహన్ రెడ్డి గారు ముక్కలు కట్ చేసి ఇళ్ళకి ఇచ్చేశాడు మీరే కుట్టించుకోండి అని. కానీ అక్కడ పరిస్థితి ఎలా ఉందంటే ఒక్కొక్కరు మసిగుడ్లు కొడుకుంటున్నారు, ఒకరు చేతిగుడ్లు కొడుకుంటున్నారు, ఇంకొకరు ఏమన్నా కణవాళ్ళ పడి ఇల్లు గుడ్లకు వాడుకున్నారు. ఎవ్వరూ ఉపయోగపెట్టారు. మొత్తం ఉపయోగపెట్టారు 50-50. ఒక జత కుట్టించుకోవడం ఒక పారేయటం. 3 జతల బట్టలకి క్లాత్ ఇస్తే 2 జతలే అవుతున్నాయి. ఆ జత బట్టలు డబ్బులు ఏమైపోతున్నాయి. ఆ డబ్బులు అది కూడా జగన్మోహన్ రెడ్డి తినేయటమే సరిపోయింది. ఒక్కొక్క మనిషికి సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేది ఫర్ హెడ్కి వచ్చేసి పిల్లోడికి 1000 రూపాయలు. 1000 రూపాయలు అయితే 2 జతల బట్టలు ఇస్తున్నాడు. 3 జతలని చెప్తున్నాడు. ఆ జత ఏమైపోయింది మధ్యలో. ఒక్కళ్ళ కూడా ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరు. మేము చెబితే మా మీదకే ఎదురుదాడులు చేస్తున్నారు. ఇవన్నీ లోకేష్ గారికి తెలియపరిచాం. మా పార్టీలో ఖచ్చితంగా 100% మా పార్టీలో ఇది ఖచ్చితంగా వద్దని మేము న్యాయం జరుగుతుందని కోరుకుంటున్నాము. రాష్ట్రంలో ఉన్న మహిళల యొక్క ఈతి బాధలు తీర్చడానికి లోకేష్ బాబు ముందున్నారు అని నేను మనవి చేస్తున్నాను. లోకేష్ బాబు గారికి మాకు ఈ ఆర్డర్ ఇవ్వాల్సిన సవినయంగా మనవి చేస్తున్నాము. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే బ్యాగులు మీరు కుట్టే అంటున్నారు దాని మీద మాస్కుల మీద వీటి మీద ఆయన లోగోలు వేసుకొని తిరిగాడు, కానీ దానికి సంబంధించి బిల్లులు ఎందుకు పెండింగ్ పెట్టారంటారు? బిల్లులు పెట్టిందంటే సార్ రాష్ట్రంలో డబ్బులు ఆవడం జగన్మోహన్ రెడ్డి గారు అన్నీ ఆ బట్టలని ఈ బట్టలని ఉన్న డబ్బులు అన్నీ ఆ బట్టలకే సరిపోయినాయి. ఏమన్నా ఆయన బట్టల వల్ల ఆయనకి ఏమైనా ఉపయోగం వచ్చిందా? మరి అన్ని లక్షలు ఇచ్చాడు బట్టలు నొక్కి. ఏం ఉపయోగం? జనం బాధలు తెచ్చాలి కానీ బట్టలు నొక్కితే ఏమవుతుంది? ఆయన చాలా చేశానంటున్నాడు. ప్రజలకి చేశానంటే ఉపయోగపడే పనులు చేయాలి. ఇప్పుడు బయలుదారులకి ఇసుక ఉండాలి, మెటీరియల్ ఉండాలి, టైలర్కి ఉండాలి, బట్టలు ఉండాలి. నువ్వు ఆ బట్టలు లేకుండా చేసావు కదా. నీకెందుకు 40 రూపాయలు మేము చక్కగా కుట్టిస్తున్నాం? నీకేం బాధ ఇస్తానికి? నీకేం మోసం జరిగిందా? అన్యాయం జరిగిందా? దాన్ని కూడా మీ వాళ్ళకి ఇచ్చుకొని నువ్వు నాశనం చేతివి. ఇప్పుడు 40 రూపాయలకి కుట్టిచ్చినా సరే మేము అది ఉట్టి క్లాత్ ఇస్తున్నాడు. ఇప్పుడు క్లాత్ ఇస్తున్నాడు. ఇది లేబర్ మీదకి ఎలా పడుతుంది? లేబర్ మా దగ్గరికి తీసుకొని వస్తే టైలర్ దగ్గర తీసుకెళ్తే 2-3 జతలు కుట్టాలని ఆయన 3 జతలు కుట్టట్లా, 2 జతలే అవుతున్నాయి ఆ క్లాత్. అయ్యేది కాక గవర్నమెంట్ 80 రూపాయలు కుట్టించేసి 2 జతలు ఇస్తుంది. లేగాని మళ్ళీ అయ్యే బట్టలనే లేబర్ బయట కుట్టించుకోవాలంటే ఒక్క జతకి 400 నుంచి 500 రూపాయలు చొప్పున 1000 రూపాయలు లేబర్ నెత్తి మీద ఛార్జెస్ పడుతున్నాయి. అది దానికి పట్టించుకునే వాళ్ళు ఎవరూ లేరు నాదుళ్ళు. ఏంటి అది అర్థం కావట్లా ప్రజలకి. అదేవిధంగా కొన్ని లక్షలాది మంది చేనేత కార్మికులు ఈ యొక్క లివరీ క్లాత్ వేసి ఈ యొక్క రాజీవ్ విద్యా మిషన్ సప్లై చేస్తుంటే ఆర్డర్ను కూడా క్యాన్సిల్ చేసి అనేక రకాలైన కమిషన్లకి కొంతమందికి కూర్చోబడి అది బిల్లర్లకి గుత్తేదారులు కట్టబెట్టడం జరిగింది. అది కూడా ఆప్కోకి అటు ఆ విధంగా కూడా వివర్సనే సర్వనాశనం చేయడం జరిగింది. సరే నువ్వు బట్టలు నొక్కుతున్నావు, నువ్వు మమ్మల్ని ఏం అడగబోకండి అంటే ఎంతవరకు న్యాయం అది? మీకు సంబంధించిన కార్పొరేషన్ నుంచి నిధులు అసలు సమకూర్చారా? ఏమి లేవండి. అసలు ఏం జరిగిందో తెలియదు. బట్ట ఇన్స్పెక్షన్ లేదు. ఏ బట్ట ఇచ్చాడో తెలియదు. బట్ట ఇన్స్పెక్షన్ లేదు. చంద్రబాబు నాయుడు టైంలో ఖచ్చితంగా బట్ట ఇన్స్పెక్షన్ జరిగేది. ఏం జరిగింది? ఎంతవరకు జరిగింది? ఇది బట్ట కరెక్టే కాదా? ల్యాబ్ పంపించేవాళ్ళు. కరెక్ట్ అయిన బట్ట అంటేనే వాడికి డబ్బు ఇచ్చేవాళ్ళు ఆపుకోవాడికి. లేకపోతే 5% ఏదైనా పొరపాటు జరిగితే 5% కట్ చేసి ఇచ్చేవాళ్ళు.
అలాంటి సిచ్యువేషన్లో అంత గట్టిగా చేసిన చంద్రబాబు నాయుడికి నువ్వు గవర్నమెంట్ మారేసరికి నువ్వేం చేసావు? చంద్రబాబు నాయుడు గారు ఏమి చేయలేక ఎవరికో ఆర్డర్ ఇచ్చేసావు. అడే గుడ్డ తయారు చేసి తెలియదు, ఏం గుట్టించుకున్నారో తెలియలేదు, దానికి రిటర్న్ ఏం చేశారు, అసలు బట్ట ఏం జరుగుతుందని ఆయన విచారించే పరిస్థితిలో లేని పరిస్థితిలో మేమంతా కూడా పదే పదే పోయాము, అనేక రకాలుగా అర్థించాము. ఆయన చూస్తాలేండి అని అన్నాడు కానీ ఏమీ లేదు. అధికారులు అందరికీ చెప్పి ఆయన తగిన అధికారులు అందరూ కూడా మేము చెప్పడం జరిగింది. వాళ్ళంతా కూడా చేతులు ఇచ్చేసారు, మేమేం చేయలేమండి, జగన్మోహన్ రెడ్డి గారు అన్నీ చేస్తున్నారన్నారు. కాబట్టి ఇప్పుడు ఈయనకి అయ్యో పాపం అనే గుణం చంద్రబాబు నాయుడు ఒక్కడికే ఉందండి రాష్ట్రంలో. ఎవరైనా బాధపడుతుంటే అయ్యో పాపం అనే గుణం ఒక చంద్రబాబు నాయుడుకు ఉంది. కాబట్టి ఆయన ఈ టైంలో మళ్ళీ ఈ రాష్ట్రంలో మహిళలందరిలో కూడా పని కల్పిస్తాడని మేము ఆశిస్తున్నాం. ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు మారతారని అనుకుంటున్నారు మీరు? చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఉన్నంత కాలం ఇక జగన్మోహన్ రెడ్డి రాడు. ఇది రాసి పెట్టుకోండి. ఆయన ఒప్పుకొచ్చాడు, నాకు అపోజిషన్ లీడర్గా ఉంటేనే నేను అసెంబ్లీకి వస్తా, సమస్య మీద మాట్లాడతాను చేస్తాను అంటున్నాడు, లేకపోతే రాను అంటున్నాడు. దాన్ని ఎలా చూస్తారు? ఏమంటే పాజిబిలిటీ ఉంటే ఆయనే పిలిచి కూర్చోబెడతాడు. పాజిబిలిటీ లేనప్పుడు నువ్వు అడగకూడదు, వాళ్ళు చెప్పకూడదు. పాజిబిలిటీ ఉంటే నువ్వు ఆయన కూర్చోబెడతాడు చంద్రబాబు నాయుడు. పాజిబిలిటీ లేనప్పుడు నువ్వు అడగకూడదు, ఆయన చెప్పకూడదు చంద్రబాబు నాయుడు. ఆయన సమస్ఫూర్తి గల మనిషి, అనుభవం గల మనిషి, మన రాష్ట్రానికి దేవుళ్ళు అంటాడు ఆయన చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి అలాంటి వ్యక్తిని దూషించారండి, చాలా అమానుషం అది. మేము అందరం గెలిపించి మేము పంపితే బూతులండి మీరు అక్కడ తిట్టుకునేది అసెంబ్లీలో తప్పు. అది సంస్కారంగా మాట్లాడుకోండి, చక్కగా మాట్లాడుకోండి, సమస్యలు రాష్ట్ర ప్రజల సమస్యలను తీర్చండి, అది ఆలోచన చేయండి. అంతేకాని ఒకరి మీద ఒకరు బూతులు తిట్టుకోవడం అనేది మాత్రం 100% తప్పు. ఆ సంభాషణ ఇక్కడ రాదు. చంద్రబాబు నాయుడు నేచర్ కాదు, కల్చర్ కాదు. నంబర్ 1 చంద్రబాబు నాయుడు, ఒకటే మాట.